అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు లేబర్ కోడ్ల చట్టాలను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ చట్టాలను వెంటనే ఉపసంహరించుకొని కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కార్మిక నాయకులు నిరసన ధర్నా చేశారు. 4 లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేయాలని కార్మిక సంఘాలతో చర్చించాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పుల్లయ్య, గంధం మణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో కార్మికుల్ని కట్టివేసి కోసేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఎందుకంటే గత బ్రిటిష్ కాలంలో కూడా కార్మికుల్లో అనేకమైన పోరాటాలు ప్రాణత్యాగం చేసి అప్పుడే అనేక చట్టాలు సాధించుకున్నారు. ఈ దేశంలో పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళని తరిమేదాని కోసం కూడా ఆ రోజు కార్మికులు ప్రాణత్యాగం చేశారు. అప్పుడు ప్రభుత్వం, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా కార్మికులకు అనేక చర్చలు జరిపి కార్మికులు కొన్ని చట్టాలు రూపొందించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కార్మికులు కొన్ని చట్టాలు చేసింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లుగా కార్మికులకి గొంతుకొచ్చే ప్రయత్నం చేస్తే ఈ బుద్ధుడికి ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా 4 లేబర్ కోడ్లుగా చేసి కార్పొరేట్ కి దోచిపెట్టేదాని కోసం, కార్మికుల కష్టాన్ని రక్తాన్ని పీల్చేదాని కోసం ఈ రోజు ఈ 4 లేబర్ కోడ్లు తెచ్చింది. దీన్ని సీరియస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కార్మికులు ఏకమయ్యి, మనకు తెలుసు శ్రీలంక అనేక దేశాలలో ప్రభుత్వాల అధికారులు ఉన్నా దేశం విడిచి పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి భారతదేశంలో రాకుండా ఉంటే 4 లేబర్ కోడ్లు వెనక్కి తీసుకొని కార్మికులు న్యాయం చేయాలని చెప్పేసి నేను సందర్భంగా బీజేపీని డిమాండ్ చేస్తా ఉన్నాం.